జియో పొలిటికల్ ఈక్వేషన్స్ పరంగా చూస్తే మనం అంటే ఆసియా ఖండంలో మనకి ఈక్వల్గా చైనాకు ధీటుగా పోటీ ఇవ్వగలిగేది భారతదేశం మాత్రమే. ఇప్పుడు ఈ సబంగ్ పోర్ట్ కానివ్వండి, లేకపోతే ఈ క్వాడ్ కూటమి బలోపేతం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. క్వాడ్ కూటమికి సంబంధించి ఆల్రెడీ జపాన్ ఈ మధ్యనే ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి వచ్చారు. ఆస్ట్రేలియా మనం వెళ్ళడం జరిగింది. అమెరికాని ఏమైనా కాస్త అంటే ఇగ్నోర్ చేయడము లేకపోతే ఐసోలేట్ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుంది? అమెరికా గొడవలు ఉన్నాయండి. వాళ్ళు ఇప్పుడు దీంట్లో ఎక్కువ టెన్షన్ తీసుకోరు వాళ్ళు. ఓకే, చాలా క్లియర్. అమెరికాకి వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంది. గల్ఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ నడుస్తుంది. అది కాకుండా వాళ్ళకి నేటోతో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అమెరికా ప్రయారిటీస్ చూస్తారు. క్వాడ్ ఉందని చెప్పి మొత్తం అటెన్షన్ పెట్టక్కర్లేదు. క్వాడ్లో టెన్షన్ ఏం లేదు కదా. క్వాడ్లో ఏదైనా పొలిటికల్ టెన్షన్ లేదు, క్వాడ్లో ఏం మిలిటరీ టెన్షన్ లేదు. మళ్ళీ ఎందుకు అంత గొడవ, చూసుకుందాం తర్వాత. దట్ ఈస్ ద యాటిట్యూడ్ అన్నమాట వీళ్ళది. సో ఇప్పుడున్న దాని ప్రకారం మనం చాలా మటుకు అక్కడ ఇండోనేషియాతో సంబంధాలు ఏంటంటే ఒక ఇస్లామిక్ కంట్రీ అది. మీరు చూడండి, ఇంత టెర్రరిజం వ్యతిరేకంగా రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్ పేరు తీసుకోలేదు. వాళ్ళు ఇంత క్లోజ్ అని చెప్తున్నా అదని చెప్తున్నా వాళ్ళు పాకిస్తాన్ పేరు తీసుకోలేదు. వాళ్ళు దే విల్ నాట్. ఇస్లామిక్ నేషన్స్ అదొకటి ఉంది. మీరు ఎంత క్లోజ్ అయినా కానీ సౌదీ అరేబియా ఉండొచ్చు, ఇరాన్ ఉండొచ్చు, మీరు దుబాయ్ ఉండొచ్చు, యూఏఈ ఉండొచ్చు, దట్ ఈస్ ఖత్తర్, బహ్రెయిన్, ఒమాన్, వాళ్ళు పాకిస్తాన్ పేరు తీసుకోరు. వాళ్ళు ఒక ఇస్లామిక్ నేషన్కి ఇంకో ఇస్లామిక్ నేషన్ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ డూ అట్లీస్ట్ మారల్ సపోర్ట్ ఇస్తారు, లేకుంటే డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తారు. ఈ కేసులో కూడా అంతే. టెర్రరిజం ఖండిస్తున్నాము, టెర్రరిజం అది అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ రిలీజ్ చేశారు ఒప్పందంలో, కానీ దాంట్లో ఎక్కడ పాకిస్తాన్ పేరు లేదు. సో వాషింగ్టన్ మన వాళ్ళు ట్రై చేస్తుంటారు, కానీ వాళ్ళని ఉంటారు పాకిస్తాన్ పెట్టకండి, వీ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్. సో అది వాళ్ళ లుక్అవుట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఇస్లామిక్ టెర్రరిజం ఉందంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంది అక్కడ. వాళ్ళ దగ్గర కూడా చాలా మటుకు ఇన్సర్జెంట్ గ్రూప్స్ కొన్ని ఐలాండ్స్ టేక్ ఓవర్ చేసుకున్నారు. ఇండోనేషియాలో కూడా, ఫిలిప్పీన్స్లో కూడా ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది అక్కడ కూడా. సో ఈ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని పాకిస్తాన్ తీసుకురారు దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ ఈ చర్చలు మొదలయ్యే ముందు, ఇరాన్ చర్చలు ఫస్ట్ పాకిస్తాన్ కన్నా ముందు యుఎస్ అప్రోచ్ చేసింది ఇండోనేషియాని మీడియేటర్గా. ఇప్పుడు ఇండోనేషియా అన్నారు, మేము ఈ గొడవలో పడము, వీ విల్ నాట్ ట్రై అండ్ ఫైట్ విత్ అనదర్ ఇస్లామిక్ నేషన్, మేము మమ్మల్ని పక్కన పెట్టండి, మీరు పాకిస్తాన్ లేకుండా మిగతా దేశాలు చూసుకోండి, మేము రావని చెప్పారు దీంట్లో. అది వాళ్ళని ఒక స్ట్రాటజీ. వాళ్ళు ఏమైనా కానీ లాస్ట్లో వాళ్ళు దే విల్ కమ్ టుగెదర్. బట్ మనకి ఒక వర్కింగ్ రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఏం లేవు అమ్మడానికి, వాళ్ళు చైనా దగ్గర నుంచి తీసుకొని అమ్ముకుంటున్నారు మిగతా వాళ్ళకి. మనం డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంది మన దగ్గర, మనం వాళ్ళ దగ్గర కూడా ప్రొడక్షన్ పెట్టుకోవచ్చు. అఫ్కోర్స్ బ్రహ్మోస్ అక్కడ షిఫ్ట్ చేయం, కానీ మిగతా చిన్న ప్రాజెక్ట్స్ ఉంటే అక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు జాయింట్ ప్రొడక్షన్ కోసం. అక్కడి నుంచి మనం ఫిలిప్పీన్స్కి అమ్మొచ్చు, వియట్నాంకి అమ్మొచ్చు, కంబోడియా, లాఓస్ అందరూ ఉన్నారు ఆ ఏరియాలో. సో వీ కెన్ సెల్ ఇట్. కానీ ఇప్పుడుకున్న దాంట్లో ఎస్ ఏదైనా ఉందంటే వీ డెవలప్ ద రిలేషన్షిప్, వర్కింగ్ రిలేషన్షిప్ డెవలప్ చేసాం. మోదీ గారు రేపు ఫోన్ ఎత్తి మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఆ పరిస్థితికి వచ్చామన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.